ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీరేమి మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రియమైన దేవునికి బిడ్డలారా, చాలామంది ప్రార్థన చేస్తుంటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, మరియు నార్మల్గా కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటారు, గంటల తరబడి ప్రభువును ప్రార్థిస్తారు. కానీ మీరు బాగా గమనిస్తే ప్రతి ఒక్కరూ చేసే ప్రార్థనలో కొంతమంది మాత్రమే యేసు నామములో అడుగుతున్నాము తండ్రి ఆమేన్ అనే పదాన్ని కొంతమంది మాత్రమే వాడతారు. నిజంగా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నా పేరిట అడగలేదు కనుకనే మీరు పొందలేకపోతున్నారు. మీకు ఏవైతే కావాలో నా నామములు మీరు అడిగినట్లయితే సమస్తమును మీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నా నామములో మీరు నన్ను ఏమడిగినను అది నేను మీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నామములో మొరపెడుతున్నాము తండ్రి అనే పదాన్ని ఎవ్వరు కూడా యూజ్ చేయరు. కాబట్టి చాలా మంది చేసేటటువంటి తప్పది. అందుకనే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మీరేమీ నా పేరిట అడగలేదు, నా పేరిట మీరు అడిగితే నేను అది మీకు అనుగ్రహిస్తా. మీరు నా పేరిట అడగలేదు గనక మీ ప్రార్థనలకు జవాబులు అనేవి రావు. అది మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం కలెక్టర్ ఆఫీస్కి పోవాలనుకోండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో, నన్ను ముఖ్యమంత్రి పంపించారండి, నాకు ఈ చిన్న పని ఉంది, పని చేసి పెట్టండి అంటే విత్ ఇన్ సెకండ్స్లో చేస్తారు. కారణం ఏంటంటే, అక్కడ నేను పంపించింది ఎవరంటే ఆ రాష్ట్రానికి ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి పంపించారు కనుక ఆ నామాన్ని మీరు అక్కడ వాడారు కనుక ఆ పని మీకు త్వరగా క్లియర్ అవుతుంది. అదే కనుక మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, అర్థమవుతుందా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎవరి తరపున కాకుండా మీ సొంతంగా మీరు కనుక చేశారనుకోండి, దాన్ని ఏం చేస్తారు, డిలే చేస్తారు. ఆ వర్క్ అనేది జరగదు. కారణం ఏంటంటే, నీ సొంతంగా నువ్వు వెళ్ళి అక్కడ పని చేయించుకున్నావు, కానీ ఎవరి తరపున నువ్వు అక్కడికి వెళ్ళలేదు. అట్లాగే ఇప్పుడు మన ఇహలోకములో ఎవరికైతే వారి యొక్క అధికారాలను బట్టి పనులు జరుగుతాయో, వారి యొక్క పలుకుబడులను బట్టి పనులు జరుగుతాయో, అదేవిధంగా ఆత్మీయతలు కూడా దేవుడు అంటున్నాడు, ఆయన నామాన్ని ఉపయోగించి మన ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నాయో యేసు నామం అనే పదాన్ని ఉపయోగిస్తూ మన ఏ ప్రార్థనాంశం నిమిత్తమైతే ప్రభువును ప్రార్థిస్తున్నామో, స్తుతిస్తున్నామో, ప్రతి ఒక్క ప్రార్థనాంశం నిమిత్తమై దేవుని అడగాలి. యేసు నామంలో నా జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించు, యేసు నామంలో నువ్వు ఏ ప్రార్థనాంశాల గురించి ప్రార్థన చేస్తున్నావో ప్రతి ప్రార్థనాంశమునకు చివర యేసు నామం అనే పదవాన్ని మనం ఎప్పుడైతే పెట్టి దేవుణ్ణి మనం ప్రార్థిస్తామో దేవుడు నిశ్చయంగా ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడుగుడి, మీకు నిశ్చయంగా దొరుకుతుంది. యేసు నామములో మీరు దేవుని వరపెట్టండి, నిశ్చయముగా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు. యేసు నామములో మనం చేస్తున్నటువంటి ప్రార్థనాంశములన్నీ కూడా మనందరి జీవితాలలో నెరవేర్చునుగాక. ప్రైజ్ ద లార్డ్.